ప్రైజ్ తలాడండి. ఏసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మనమందరము కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలని ఒక దేవుని ఉన్నతమైన సంకల్పంలో మరి దేవుని వాక్యానుసారమైన జీవిత సత్యాలు అంటే బైబిల్ నుంచి మనం అనుసరించవలసిన దేవుని యొక్క సత్యాలన్నీ కూడా మన జీవితంలో అనుసరిస్తున్నప్పుడు మనము మరి ఈ యొక్క వాక్యాలు వినడము, ఈ సత్యాలు వినడమే కాదు గానీ అనేక మంది ఈ ఛానల్ ద్వారా మరి అనేకమైన దేవుని యొక్క సత్యాలు తెలుసుకోవాలంటే వారందరికీ కూడా మనం ఏం చేయాలి? ఒక్క ప్రోగ్రామ్ అయినా సరే మనం షేర్ చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు, నాకు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మరి అనుగ్రహించగల సమర్థుడు. అంటే మన దేవుని యొక్క పనిలో వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఉన్న సమస్యలు బట్టి కొన్ని చిన్న చిన్న పరిష్కారాలను చూపించడం ద్వారా వారి జీవితాలనేవి దేవునికి దగ్గరగా ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి ఇలా ఉపయోగకరమైన మాటలనేవి ప్రజలందరికీ కూడా మనం ఏం చేయాలి? చేరవేసే ప్రయత్నం కలిగి ఉంటే దేవుడు మనల్ని అందరినీ కూడా దీవిస్తారు. ఇటు పని మీరు కూడా చేస్తారని ఆశించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజున కమ్యూనికేషన్ అంటే వ్యక్తుల మధ్య మరి సంభాషణ అనేది లేకపోతే అనేకమైన అనర్థాలు లేకపోతే మరి ఏదో ఒక సమస్య అనేది రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున కుటుంబ జీవితాల్లో నా భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల మధ్య కానీ, లేకపోతే బంధువులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వ్యక్తుల మధ్య సంభాషణ అనేది లేకపోవడం ద్వారా అంటే కమ్యూనికేషన్ అనేది లేకపోవడం ద్వారా మరి కొన్ని అనర్థాలనేవి ఎలా జరుగుతాయో నేను ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ ప్రోగ్రామ్ మీరందరూ కూడా మీరు చూస్తున్నారు కదూ! మరి ఇవన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజున కమ్యూనికేషన్ అంటే ఈ రోజున తల్లిదండ్రుల మధ్య కానీ, తల్లిదండ్రులకి పిల్లల మధ్య గాని, లేకపోతే భార్యకి, భర్తకి మధ్య కానీ సంభాషణ అనేది ప్రతి ఒక్కరికి అంటే వ్యక్తుల మధ్య సంభాషణ అనేది ప్రాముఖ్యమైనది. దీని ద్వారా ఏంటంటే అనర్థాలు కానీ, సమస్యలు కానీ రాకుండా ఉంటాయనే ఒక సత్యం ఈ రోజున తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 133వ కీర్తన ఈ రీతిగా సెలవిస్తుంది కదా! సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అంటే ఐక్యత కలిగి నివసించుట లేకపోతే ఐక్యత కలిగి ప్రతి విషయాన్ని గురించి, ప్రతి ఒక్క సమస్యను గురించి గాని ఏదైనా ప్రతిదీ కూడా వ్యక్తుల మధ్య సంభాషణ ఉన్నప్పుడు ఆ సమస్య అనేది ఒక ప్రాబ్లమ్‌గా తయారవ్వకుండా లేకపోతే దానివల్ల ఏదైనా ఇబ్బందికరమైన స్థితులనేవి రాకుండా ఉంటాయి. అంటే ఎప్పుడు కమ్యూనికేషన్ వ్యక్తుల మధ్య పరస్పర సంభాషణ ఉన్నప్పుడు. దానికి ఉదాహరణగా మనం ఒక వ్యక్తి మరి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఒక యజమాని ఉన్నారండి. ఆయనకి బర్త్‌డే ఫంక్షన్ వచ్చింది. మరి ఆ బర్త్‌డే ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి కొత్త డ్రెస్ కొనుక్కున్నారు. మరి ఆయన నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి మరి ఈ యొక్క ప్యాంటు ఒక మంచి బర్త్‌డే డ్రెస్‌కి మంచి ప్యాంటు, షర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్యాంటు ఆయనకి కొంచెం మరి పొడుగవ్వడం ద్వారా మరి ఆయన ఏం చెప్తారంటే ఇంట్లో మరి తన ఆఫీస్‌కి వెళ్తూ మరి నేను సాయంత్రం వచ్చేసరికి ఈ ప్యాంట్ 3 ఇంచులు కట్ చేసి మరి మడత పెట్టి కుట్టించాలని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు టేబుల్ మీద. అక్కడే వంటగదిలో భార్య మరి వంట చేసుకుంటూ ఉంటుంది. అక్కడున్న తల్లిదండ్రులందరూ తల్లిదండ్రులు అత్తమామ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఉంటారు కదండీ! వారు టీవీ చూస్తూ వారి యొక్క పనుల్లో ఉన్నారు. పిల్లలేమో వారు చదువుకుంటూ వారి యొక్క కార్యక్రమాల్లో వారు టీవీ చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి యొక్క మాటను ఆ యజమాని యొక్క మాటను విన్నారు కానీ వారు ఒకళ్ళనొకళ్ళు మరి ఇక్కడ ఆయన పర్టిక్యులర్‌గా తన భార్యకి కానీ, లేకపోతే తన తల్లిదండ్రులకు కానీ, లేకపోతే బిడ్డలకు కానీ చెప్పలేదు. అలా ఆ గృహంలో అలా చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్‌కి. మరి అక్కడ ఏం జరిగింది అంటే వ్యక్తుల మధ్య సంభాషణ అనేది లేకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? అంటే ఈ రోజున మరి ఆ భార్య ఏం చేస్తుందంటే, అయ్యో! నా భర్త నాకే చెప్పాడేమో! ఇప్పుడు ఆ ప్యాంట్‌ని 3 ఇంచులు కట్ చేసి కుట్టించకపోతే మరి సాయంత్రం వచ్చేసరికి ఆయన ఇబ్బంది పడతారని చెప్పి వంటగదిలో ఆ యొక్క మాట వినిపించిన ఆమె వెంటనే ఏం చేసింది, తన పని ఆపుకొని వెళ్లి ఆ యొక్క ప్యాంట్‌ని 3 ఇంచులు కట్ చేసి మరి కుట్టించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి అక్కడ ఆవిడ ఏం చేసిందంటే, మరి నేను కుట్టించాను కదా! మీరెవరో కూడా కుట్టించొద్దని చెప్పిందా పిల్లలకి కానీ, అత్తమామలకు కానీ? ఆవిడ ఏం చెప్పలేదు. అంటే వారి మధ్య సంభాషణ అనేది లేదు. ఆమె తన పని తను చేసుకోవడానికి వెళ్ళింది. ఆ ప్యాంట్ కుట్టించి మళ్ళా అదే టేబుల్ మీద పెట్టింది. మరి అక్కడున్న అత్తమామ కూడా, అమ్మో! మా అబ్బాయి మరి మాకే చెప్పాడేమో
మా కోడలు చూస్తే పని పాటల్లో మరి ఇబ్బంది పడుతుంది కదా! మరి ఈ ప్యాంట్ తీసుకువెళ్ళి మేము కుట్టిస్తామని చెప్పి వారేం చేశారు, ఆ ప్యాంట్ తీసుకువెళ్ళి వారు కూడా 3 ఇంచులు కట్ చేసి మళ్ళా మడత పెట్టి కుట్టించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి వారు కూడా అలాగే టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే కొంత సమయానికి మరి పిల్లలు కూడా టీవీ చూస్తూ హోంవర్క్స్ అన్నీ కూడా పూర్తయ్యాక, అమ్మో! డ్యాడీ నాకే చెప్పారేమో, మరి మా అమ్మమ్మ వాళ్ళు కానీ, వీళ్ళు మరి తాతయ్య వాళ్ళు కానీ, వారు బయటకి వెళ్ళలేరు కదా! లేకపోతే అమ్మ చూస్తేనేమో వినిపించలేమో అని చెప్పి ఏం చేస్తారంటే పిల్లలు కూడా మరి డ్యాడీ వచ్చాక ఈ రోజున బర్త్‌డే ఆయన అప్‌సెట్ అవ్వకూడదు అని చెప్పి బిడ్డలిద్దరూ కూడా ఏం చేశారు, వారు కూడా మిషన్ దగ్గరికి వెళ్లి ఆ ప్యాంట్ 3 ఇంచులు కట్ చేసి మడత పెట్టి కుట్టించుకొస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందరూ కూడా తలా ఒక 3 ఇంచులు కట్ చేసి మరి కట్ చేయించి కుట్టించుకొనొచ్చి మరలా ఆ టేబుల్ మీద పెట్టడం ద్వారా మరి ఆ యజమాని సాయంత్రానికి రావడం, ఆ బర్త్‌డే ఫంక్షన్‌కి మరి నేను చక్కగా రెడీ అవుదాం అని చెప్పి ఆ టేబుల్ మీదున్న కవరు తీసి చూస్తే ఆ ప్యాంట్ కాస్త అక్కడ షార్ట్ అయ్యిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఇక్కడ మరి వ్యక్తుల మధ్య సంభాషణ అనేది లేకపోవడం ద్వారా మరి అనర్థాలు ఇలాగే జరుగుతాయండి. చక్కగా ప్యాంటు వేసుకోవడానికి ఉపయోగకరంగా ఉందండి ఇప్పుడు. అంటే ఆ వ్యక్తి తన భార్యకో, లేకపోతే తన తల్లిదండ్రులకో, తన బిడ్డలకో మరి చెప్పి అంటే సంభాషణ వారి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంటే మరి ఆ చక్కగా ప్యాంట్ వేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేది. కానీ అది వేసుకోవడానికి ఉపయోగకరంగా లేకుండా ప్యాంట్ కాస్త నిక్కర్ అయినట్లుగా, ఒక షార్ట్ అయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఇక్కడ వ్యక్తుల మధ్య సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. భర్త భార్యతో, అలాగే తల్లిదండ్రులు పిల్లలతో, అలాగే పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి విషయంలో కూడా సంభాషణ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమండి. ఎందుకంటే ఈ రోజున ఏదో వచ్చామా, ఉన్నామా, వెళ్ళామా, తిన్నామా అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత విషయాలు అంటే ఈ రోజున నేను నా యొక్క సమయం ఎలా గడిచింది, లేకపోతే నాకున్న ఇష్యూ ఇది అని చెప్పి ఇగో ఈ సమస్య లేకపోతే ఏ ఇష్యూ అయినా సరే మనకు కావాల్సిన అమ్మ ఈ రోజున ఈ వంట చేయి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా పర్టిక్యులర్ గా మనం సంభాషించినప్పుడు ఆ యొక్క అనర్థాలనేవి జరగకుండా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున వ్యక్తుల మధ్య సంభాషణ లేకపోతేనే మరి ఇటువంటి అనర్థాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా! మరి దేవాది దేవునితో కమ్యూనికేషన్ అంటే దేవునితో సంభాషణ అనేది లేకపోవడం ద్వారా మన జీవితాలు ఇంకెంత అనర్థాలు లేకపోతే ఎన్ని సమస్యల పాలవుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే దీని ద్వారా అంటే ఒక ప్యాంట్ అనేది వేసుకోవడానికి ఉపయోగకరంగా లేకుండా ఒక షార్టో నిక్కరో అయినట్లుగా మరి ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే అంటే మన జీవితంలో మరి ఆహ్, వ్యక్తుల మధ్య సంభాషణ లేకపోతే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి కదా! మరి దేవాది దేవునితో మరి మనం కమ్యూనికేషన్ కానీ, సంభాషణ సంభాషణ అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం. అంటే మాట్లాడడం అంటే ప్రార్థించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే దేవునితో మనం మాట్లాడడం లేకపోతే ప్రార్థించడం అనే స్థితిని ఆయనకి, మనకి మధ్య కమ్యూనికేషన్ అనేది లేకపోతే మనం దేవునితో చక్కగా దేవుని యొద్ద మనకు కావాల్సినవన్నీ కూడా మనం పొందుకోగలమా? లేకపోతే మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకి గాని, లేకపోతే పరిష్కారం పొందుకోగలమా? అంతేకాదు గాని దేవునితో మనం సంభాషించడం ద్వారా యేసయ్య నా యొక్క బిడ్డ వివాహ విషయంలో నాకు ఈ కార్యం జరిగించవా అని చెప్పి నీవు అడిగితే, దేవుడు సమస్త కార్యాల్లో నీ యొక్క ఆయన యొక్క ఘనత నిమిత్తం నీ యొక్క కార్యమును ఆశీర్వాదకరంగా జరిగించగల సమర్థుడు. అలాగే నీ బిడ్డల చదువు విషయమైనా సరే, ఏ సమస్యనైనా సరే అండి, ప్రతి ఒక్కటి కూడా ప్రభువు సన్నిధిలో విన్నవించుకునే వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఆయనతో మనకి కమ్యూనికేషన్ అనేది, సంభాషణ అనేది, ప్రార్థన అనేది ఉండడం ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ సమస్యకి పరిష్కారం నా బిడ్డ నా సన్నిధిలో అడిగాడు. అంటే నా యొక్క ఆ సమస్యను నాకు తెలియజేశాడు కాబట్టి, ఈ సమస్యకి పరిష్కారం అనేది నా బిడ్డకి నేను ఇవ్వాలని దేవుడు మన పట్ల కూడా మరి ఏ యొక్క అనర్థాలు కానీ, సమస్యలు కానీ రాకుండా ప్రతీది కూడా ఆశీర్వాదకరంగా జరిగించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి దీని ద్వారా అంటే కుటుంబాలలో ఉన్న వ్యక్తుల మధ్య సంభాషణ లేకపోతే ఎలా అనర్థాలు జరుగుతాయో, మరి దేవునితో మనకి సంభాషణ, ప్రార్థన, ఆయనతో కమ్యూనికేషన్ అనేది లేకపోతే మన జీవితాలు కూడా పాపానికి, శాపానికి, వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితానికి మరి వాటి వైపు మళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రార్థించిన వారు, లేకపోతే దేవునితో సహవాసం కలిగి ఉండలేని వారు, లేకపోతే దేవునితో సంభాషించిన వారు ఏం చేస్తా ఉంటారండి? వారు ఏ ఫోన్ అడిక్షన్‌లోనో, ఏ సినిమాలు, సీరియల్‌లోనో లేకపోతే ఏ పాపపు జీవితానికో మరి ఏ యొక్క ఆహ్
చెడు స్నేహితుల ప్రభావంతోనో, చెడు ముచ్చట్లకి, చెడు వ్యసనాలు కలిగిన వారితో సంభాషించడం ద్వారా వారితో కనెక్షన్, కమ్యూనికేషన్ అంటే వారి యొక్క అలవాట్లు, వారి పాపపు జీవితం అనేది మన బిడ్డలకు కానీ, మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు కానీ మరి రావడం జరుగుతుంది. అదే దేవునితో మనం కనెక్ట్ అయ్యుండి, దేవునితో కమ్యూనికేషన్ ఉండి, దేవునితో సంభాషిస్తూ ప్రార్థించడం ద్వారా మన బిడ్డల విషయంలో మనం జాగ్రత్త కలిగి, అయ్యా! నా బిడ్డల విషయంలో ఈ కార్యం జరిగించు, నా భర్త విషయంలో ఈ కార్యం జరిగించు, నా భార్య విషయంలో ఈ కార్యం జరిగించు, నా బంధువుల విషయంలో ఈ కార్యం జరిగించు. మా మధ్య ఐక్యత ఉంచు, సమాధానం ఉంచు. మా మధ్య సంభాషణ అనేది ఉండడం ద్వారా దేవునికి, మనకి మధ్య సంభాషణ ఉంటే అన్ని కార్యాలు ఆశీర్వాదకరంగా జరుగుతాయి కదా! అలాగే వ్యక్తుల మధ్య కూడా సంభాషణ అనేది ఉండడం ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎటువంటి అనర్థాలు జరగవు. అంతేకాదు ఆ సమస్యలన్నీ కూడా మరి ఒక వ్యక్తికి మన సమస్యను లేకపోతే మన యొక్క ఇగో ఈ ప్యాంట్ ఇక్కడ కుట్టించి పెట్టామని చెప్పి తన భార్యకి చెప్పుంటే చక్కగా ఆమె ఒక 3 ఇంచెస్ కట్ చేసి చక్కగా ప్యాంట్ కుట్టించినప్పుడు ఆ భర్తకి చక్కగా వినియోగార్థంగా ఆ బర్త్‌డే ఫంక్షన్‌కి అది పనికొచ్చేది కదా! మరి ఆ యొక్క స్థితిలో ఆ యొక్క వ్యక్తి ఆ యజమాని ఆ భార్యతో మాట్లాడకపోవడం ద్వారా ఈ యొక్క అనర్థం జరిగింది. అలాగే ఈ అనర్థాలనేవి జరగకుండా ఉండాలంటే వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఎంత అవసరమో దేవునితో కూడా కమ్యూనికేషన్ చాలా అవసరం అండి. ఎందుకంటే దేవునితో కమ్యూనికేషన్ లేదనుకోండి మన జీవితాలు పాపానికి, శాపానికి, వ్యర్థమైన వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోయి మనం చెడు స్నేహాలు కలిగిన వ్యక్తులతో సంభాషించడం ద్వారా వారి అలవాట్లు వచ్చేసి దేవునితో కనెక్షన్ అనేది మనకి కట్ అయిపోతుంది. కాబట్టి అట్టి స్థితిలో మన జీవితాలు ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. ఈ సత్యమైన మాటలు మీ జీవితాల్లో ఫలించాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ రోజు నుంచైనా భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, బంధువులు ఒకరికి ఒకరు సంభాషించుకోవడం ద్వారా ఏమ్మా బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏ విధమైన సహాయం కావాలా? అని చెప్పి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరికొకరు ఏ ఏ యొక్క సమస్యనైనా వారికి తెలియచేయడం ద్వారా ఏమవుతుందంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది. అలాగే సంభాషణ ద్వారా అనర్థాలు జరగవండి. ఈ సత్యాలన్నీ కూడా మీ జీవితంలో అనుసరించండి. దేవుని యొక్క మేలులు పొందుకోండి. కీర్తనలు 133 మరి ఒకసారి చదువుకుంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. మనందరము కూడా ఐక్యత కలిగి ప్రతి విషయంలో సంభాషణ అనేది ఉండడం ద్వారా మనం ఆశీర్వాదకరంగా ఏ సమస్య అయినా సరే ఎదుర్కోగలం. అలాగే దేవునితో మనం అంతకంటే శ్రేష్టమైన ప్రార్థన అనే కమ్యూనికేషన్ ఉండడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకోగలం. అట్టి దీవెన మీకు కలగాలని ప్రార్థించుకుందామా? ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ ప్రోగ్రామ్‌ను ఆశీర్వదించండి. అనేక మందికి ఈ సత్యాలు తెలియజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.